హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. విదేశీ సినిమాల పైన 100% టారిఫ్స్ అయితే విధించేశారు. సో వాళ్ళ ప్రాంతీయ సినిమాలను కాపాడుకోవడానికని ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి ఇది ఇప్పుడు భారతీయ సినిమాల మీద ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా మన తెలుగు సినిమాల మీద మరి అంటే ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మన తెలుగు సినిమాల పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్, ట్రంప్ గారు తీసుకున్న ఈ నిర్ణయం మరి భారతీయ సినిమాల మీద కానివ్వండి, లేకుంటే మన తెలుగు సినిమాల మీద కానివ్వండి ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? మరి మనం అమెరికా మార్కెట్ కి దూరం అయినట్టే అనుకోవచ్చా సార్? తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంటే ట్రంప్ గారు చేసుకున్న నిర్ణయానికి వాళ్ళ దేశాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి, వాళ్ళ ఎకనామీ వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ జీడిపి వాళ్ళు కాపాడడానికి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ స్టూడియోస్ డెవలపింగ్ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడానికి ఏం లేదు. వాళ్ళు ఏమంటారంటే మా దేశంలో షూటింగ్ చేయటానికి, మా దేశంలో షూటింగ్ చేయటానికి చేసిన వాళ్ళకి మేము ఇస్తాం, మా స్టూడియోలో షూటింగ్ చేసే వాళ్ళకి మేము ఇస్తాం. వాళ్ళ దాంట్లో తప్పేం లేదు. మీరు పక్క దేశంలో షూటింగ్లు చేసుకొని, మీరు అన్ని చేసుకొని మీ దగ్గరికి వచ్చి మా సినిమాలు మీరు ఫ్రీగా జనాలు చూస్తుంటే మాకు ఏ రూపాయి మీరు వాళ్ళ ఆదాయం లేనప్పుడు మేము ఎందుకు చూడాలి అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ దేశం రక్షణ కోసం, వాళ్ళ దేశ జీడిపి పెంచడం కోసం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెరగడం కోసం, వాళ్ళు డెవలపింగ్ అవ్వడం కోసం ఈ నిర్ణయం వాళ్ళకి కరెక్ట్. కానీ ప్రపంచ దేశాలు సినిమా ఇండస్ట్రీ 30% ఈరోజు ఓవర్ సైజ్ మీద ఆధారపడి ఉంది. ఓవర్ సైజ్ అనేది 30% మనం ఈరోజు ఏదైతే తీస్తున్నాం. ఒకప్పుడు హాలీవుడ్ అంటే మన టాలీవుడ్ అంటే హాలీవుడ్లో ఎలా ఉండేది మొత్తం టోటల్గా. హాలీవుడ్ వస్తే సినిమా నేను చేశాను, చాలా సినిమాలు చేస్తాను. స్పైడర్ మ్యాన్, గోస్ట్ రైటర్, 300 యోధులు, మొత్తం మన హారీ రిపోర్టర్ 1, 2, 3, 4 అన్ని చేసుకొచ్చాం. అవి అప్పుడు ఆ సినిమాలకి జనాలు 5 రోజుల ముందు, 1 month ముందు ఫుల్స్ అయిపోయి. అంటే అంత ఇది ఉండేది వాళ్ళు అంత. ఎందుకంటే వాళ్ళ మేము ఎవరో తీయలేము. కానీ దానికి తల తన్నట్టు సినిమాలు తీసే ఈరోజు రాజమౌళి గారు అవ్వచ్చు, సుకుమార్ గారు 1000 crores. సుకుమార్ సోమని ఈజ్ ద డైరెక్టర్స్. మొత్తం టోటల్గా తెలుగు ఇండస్ట్రీ మొత్తం హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ 30% ఇన్కమ్ చూస్తున్నాం ఓవర్ సైజ్ నుంచి. ఈ 30% ఇన్కమ్ ఈరోజు నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని ఎలా మనం భరించాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ 30% మనం రెమ్యునరేషన్ గా తగ్గించుకోవాలా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ తగ్గించుకోవాలా, ఎలా చెయ్యాలి అనేది ఒకటి. రేపు ముందుంది ముసలి పండుగ మనకి. ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఒక దాని మీద ఎఫెక్ట్ మొత్తం టోటల్ గా పడుతుంది. మనకి సాటిలైట్ మీద పడుతుంది, మనకు ఓటీటీ మీద పడుతుంది. ఇవన్నీ మనకి ఎందుకంటే ఇప్పుడు సాటిలైట్ మొన్న అందరూ అంటారు 400 కోట్లు కొన్నారు సాటిలైట్ అని. 60 కోట్లకు వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకొక 6 నెలల సంవత్సరంలో. అండ్ 6 months is 1 year 60 crores వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇస్ మొత్తం టోటల్ 25% పడిపోతుంది. అంటే 25% వస్తుంది, 75% పడిపోతుంది. అబ్నార్మల్ ఈరోజు మార్కెట్ రియల్ ఎస్టేట్ ఎలా పెంచారో, ఎలా మార్కెట్ పడిపోయిందో అదే మార్కెట్ ప్రకారం సాటిలైట్ పెంచారు. ఒకప్పుడు సాటిలైట్ అంటే ఎంత ఉండేది, ఒకప్పుడు గజం భూమి అంటే ఎంత ఉండేది. ఈ రోజు మొత్తం టోటల్గా హాలీవుడ్ నుంచి మొత్తం టోటల్గా తీసుకొచ్చి ఇప్పుడు విపరీతంగా రేట్లు పెంచారు. ఇప్పుడు ఎప్పుడైతే మీకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి మొత్తం సాటిలైట్ మార్కెటింగ్ పడిపోతుంది, ఓటీటీ మార్కెటింగ్ పడిపోతుంది, అమెజాన్ పడిపోతుంది. ఎందుకంటే డాలర్ రూపంలోనే వాళ్ళు లెక్కలు చూస్తారు. ఆ డాలర్ రూపంలో ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఇక్కడ డౌన్ ఫాల్ అవుతుంది. కనుక మనం అన్నిటికి ఎదుర్కొంటూ ఉండాలి. 1000 కోట్ల సినిమాకి సాటిలైట్ 50%, 30% ఓవర్సీస్, 20% మాత్రమే మనం థియేటర్ల మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఆ 20% కూడా స్టెబిలిటీ లేదు మనకి. ఈ పరిస్థితుల్లో 1000 కోట్ల సినిమా తీసిన వాళ్ళ పరిస్థితి 1 year లో ఆఫీసులు మూత పడిపోతాయి. ఓన్లీ 1-2 years. 1000 కోట్లు అలవాటు చేసిన వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ. స్మాల్ బడ్జెట్ మూవీస్ అందరూ కూడా స్టేబుల్ గా ఉంటాయి. ఎందుకంటే చాలా దారుణమైన దెబ్బ కొట్టారు. ట్రంప్ గారు చేసిన దీన్ని మనం వీటి కోసం చూసుకోవద్దు. రేపు రాబోయే సాటిలైట్ కోసం చూసుకోండి, రాబోయే ఓటీటీ కోసం చూసుకోండి. మనం బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళిపోయాం, టికెట్ రేట్ పెంచుకుంటూ వెళ్ళిపోయాం. $3 ఒకప్పుడు సినిమా చూపించేవాళ్ళు, ఐస్టన్ $7 చూపించేవాళ్ళు. ఈరోజు $40 పెట్టే పరిస్థితికి వచ్చాం. $7 $13 పెడతావు సినిమాకి,
నేను అప్పుడు చైర్మన్గా ఉండేటప్పుడు 2011లో మొత్తం టోటల్గా నైట్ నేను మొత్తం కాల్స్ ఆడియో లైవ్లో మాట్లాడేవాడిని. ఇది TV5 కానీ ఇవన్నీ మాట్లాడు చాలా మంది మాట్లాడారు మాకు రాత్రి 12 తర్వాత. ఏమనివారంటే, ఏమండి మీరు $13 పెడతారు, నలుగురు వెళ్తే ఫ్యామిలీకి మాకు ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ట్రావెలింగ్ ఎంత అవుతుంది, ఇవన్నీ పోయి వారానికి ఒక సినిమా మాకంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది, ఒక్కసారి ఆలోచించండి. అది మినిమం మీరు 6-7 పెట్టారు అంటే ఆ రోజు అంత బడ్డన్ అనిపించింది. ఈ రోజు ఎంత బడ్డన్ అవుతుంది అంటే మనం పెంచుకుంటూ వెళ్ళిపోయాం. మనం బడ్జెట్ని పెంచుకుంటూ అవి కూడా పెంచుకుంటూ వెళ్ళాం. ఈ రోజు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ కూడా మీరు వెళ్ళండి, కోకాపేట 104 కోట్లు కేటీఆర్ గారు అంటారు అద్భుతంగా తీసుకొచ్చాం, సూపర్బ్ తీసుకొచ్చాం, 10 సంవత్సరాల్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం. ఎక్కడికో తీసుకెళ్ళే నాశనం చేసేసారు. రియల్ ఎస్టేట్ ని సర్వనాశనం చేశారు. పేదవాడి చేతుల్లో నుంచి కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే కోట్ల రూపాయలు కావాలి. పేదవాడు ఇల్లు 1000 feet నివసించాలంటే కోట్ల రూపాయలు కావాలి. అండ్ స్మాల్ బడ్జెట్ అండ్ పేదవాడు రెండు ఒకటే. స్మాల్ బడ్జెట్ మూవీస్ ని దెబ్బ కొట్టడానికి మీరు బిగ్ బడ్జెట్ మూవీస్ చేస్తూ, ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసి వచ్చేటప్పుడు మా మొత్తం టోటల్గా అన్ని సినిమాలు ఖాళీ అయిపోయేవి. ఎందుకంటే అత్యుత్తమ అధికారంతో విత్ డిఫరెంట్ టెక్నికల్ టెక్నీషియన్స్ తో సినిమా వచ్చేది. మా సినిమా ఎక్కడ చూస్తారు? అంతే కదండి. మీకు గ్రాఫిక్స్ బాహుబలి గ్రాఫిక్స్ చూస్తారా, లేకపోతే ఒక చిన్న సినిమా గ్రాఫిక్స్ చూస్తారా? బాహుబలి గ్రాఫిక్స్. అలా పెద్ద సినిమాలు వచ్చేటప్పుడు అలా పడిపోయింది. ఒక మహాలక్ష్మి శ్రీహరి గారి సినిమా ఉంది. నేను స్పైడర్ మ్యాన్ సినిమా చేశా, అసలు మొత్తం థియేటర్ దొరకలేదు. హెవీ రిటర్న్స్. మార్నింగ్ షో 400 రూపాయలు కలెక్షన్. శ్రీహరి టాప్ లో ఉన్నాడు. ఈరోజు శ్రీహరి టాప్ లో ఉన్నాడు. 400 and 500 రూపీస్. నాకు ఉదయాన్నే ఫోన్ చేసి కంగ్రాచులేషన్ నట్టి అన్నాడు. ఏమని అంటే, నేనే డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. అంటే ఎందుకని అంటే, అప్పుడు మొత్తం టోటల్ తుడుచుకొట్టుకుపోయింది ఈ సినిమా, ఇంగ్లీష్ సినిమా మీద నేను వేస్తేనని. అంటే అలాంటి సినిమా ఇండస్ట్రీలో అంత ప్రాముఖ్యత ఉండేది ఇంగ్లీష్ సినిమాకి. ఇప్పుడు కూడా అంతే. మీరు 1000 కోట్ల సినిమా తీసి, మొత్తం 700 కోట్ల సినిమా తీసి, 500 కోట్ల సినిమా తీసి చిన్న సినిమాని చంపేశారు. మీరు 100 కోట్లు రియల్ ఎస్టేట్ పెట్టి కేసీఆర్ గారు మొత్తం టోటల్ గా పెరిగిందని రేట్ అబ్నార్మల్ తీసుకెళ్లి పెట్టేసి ఈరోజు 3 లక్షలు 5 లక్షల గజం తీసుకెళ్లి పెట్టి పేదవాడు ఇంటి కళని దూరం చేశారు. ఇది అది రెండు ఒకటే. దాన్ని మీరు ఎందుకు కలుపుతున్నారు, ఇది ఎందుకు కలుపుతున్నారంటే ఇస్ మొత్తం టోటల్ గా మీకు అక్కడ పేదవాడు నష్టపోయాడు, ఇక్కడ చిన్న సినిమా నిర్మాత నష్టపోయాడు. ఇది మీకు అందుకని ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ దెబ్బ కొట్టేవారు అనుకునేవాళ్ళు. ఇంగ్లీష్ సినిమాలకి బాలీవుడ్ మనల్ని కొట్టేవారు అనుకునేవారు. బాలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు, టాలీవుడే మనకు దెబ్బ కొట్టింది. ఇప్పుడు వాళ్ళందరికీ మొత్తం హాలీవుడ్ కొట్టారు దెబ్బ. అంతే కదా. అందుకనే మనం రేపు ఫ్యూచర్ చాలా డేంజర్ లో బిగ్ సినిమా మూవీస్ పడుతున్నారు. ఫ్యూచర్ చిన్న సినిమాకి ఏం లేదు, పోతే కోటి వస్తే కోటి, హ్యాపీ. మళ్ళా సేమ్ పాత్దే, మళ్ళీ చక్కగా హ్యాపీగా ఉంటారు. బెల్బాటం ప్యాంట్ బ్యాగీ ప్యాంట్ ఎలాగైందో మళ్ళీ సేమ్ అలాగే ఉంటుంది. మళ్ళీ సినిమాలన్నీ మళ్ళీ థియేటర్లోకి వస్తుంటే మళ్ళీ థియేటర్లో చూస్తారు. సాటిలైట్ వచ్చి 400 కోట్లు తప్పొచ్చి 4 కోట్లకు వస్తుంది. ఓటీటీ 100 కోట్లతో వచ్చి 3 కోట్లకు వస్తుంది. సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమా తీసిన నిర్మాతలకి దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ కాదు, ట్రంప్ గారు తీసుకున్న దెబ్బకి ఓటీటీ అండ్ సాటిలైట్ అన్ని పడిపోతాయి. సినిమా ఇండస్ట్రీ జాగ్రత్తగా ఉండాలి. మనం సినిమా రెమ్యునేషన్ 300 కోట్లు 30 కోట్ల రెమ్యునేషన్ పడిపోతుంది. 300 crores ఇన్ రెమ్యునేషన్ 30 crores పడిపోతుంది. 100 కోట్ల హీరోయిన్ 10 కోట్లకు పడిపోతుంది. ఇది వాస్తవం. 1 year 2027 and 2026 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కనుక ట్రంప్ గారు తీసుకున్నది వాళ్ళ దేశానికి కరెక్ట్, వాళ్ళ ఎకనామిక్ కరెక్ట్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడం కోసం, స్టూడియోలు పెంచుకోవడం కోసం, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడం కోసం వాళ్ళ దేశానికి వాళ్ళు కరెక్ట్. మనకి చేతనైతే మన దేశంలో ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు 50% ట్యాక్స్ పెడతారా, 80% ట్యాక్స్ పెడతారు, పెట్టండి. కానీ ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయితే 24% ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఒకవేళ ఏమైనా హిందీ సినిమా రిలీజ్ అయితే 24% ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. కర్ణాటకలో 100% ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. మనం ఇక్కడ 7% and 3% ఇక్కడ లోకల్ సినిమాలు కలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే GST వచ్చిందో అన్ని 18%. హిందీ అది ఇంగ్లీష్ అని తెలుగు ఆల్ లాంగ్వేజెస్ మొత్తం టోటల్ 18 or 12% కదా. మరి ఇప్పుడు అలా అవకాశం ఉంటే పెంచండి.
మనకి ఇన్కమ్ వాళ్ళ ఇన్కమ్ లాక్కున్నప్పుడు మన ఇన్కమ్ మనం లాక్కోవాలిగా. మన ఇన్కమ్ మనం లాక్కోవాలిగా. ఇంగ్లీష్ సినిమాలు ఇక్కడ తీసిన వాళ్ళకి పెట్టండి 18% చేస్తామని. ఇక్కడ మొత్తం టోటల్ గా ఇంగ్లీష్ సినిమాలు ఎవరైనా ఇక్కడ షూటింగ్ చేసుకుంటారా? పెట్టమని. అందుకని అమెరికా కంటే చాలా మా అమెరికన్ మా దగ్గర అన్ని ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమా తీసాం, మళ్ళీ అలాంటి ఆస్కార్ RRR లాంటి సినిమా తీసాం, సో పుష్ప 2 లాంటి సినిమాలు తీసాం. మనమేం తగ్గిపోలేదు. కాకపోతే ఎలా మనం కాపాడుకోవాలి ఇండస్ట్రీని, ఎలా నిలబెట్టుకోవాలి ఇండస్ట్రీని అనేది మనం ఆలోచించాలి. ఎంతసేపు ఇక్కడ ఆలోచించి క్యూబ్ రేటు 3000 తగ్గాల, ఈఎఫ్ రేటు 1000 రూపాయలు తగ్గాల, టిఫిన్ 100 రూపాయలు తగ్గాల. టిఫిన్ 100 రూపాయలు ఒక కార్మికుడికి 100 రూపాయల నష్టమేం లేదు. మీరు తీసుకున్న టిఫిన్ 2 లక్షల రూపాయలు టిఫిన్ రోడ్డు పాలు చేసే బదులు ఆ 2 లక్షల రూపాయలు తీసుకొస్తే కార్మికుడికి 100 పెంచడంలో తప్పు లేదు. మీరు ఎక్కడ నష్టం వస్తుందో దాన్ని అరికట్టేటప్పుడు కార్మికుడికి 100 రూపాయలు పెంచడంలో తప్పు లేదు. ఆటో వాడికి 150 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే ఏడిస్తారు, జూనియర్ ఆర్టిస్ట్కి 100 రూపాయలు ఇస్తానంటే ఏడిస్తారు, ఆల్రెడీ కార్ డ్రైవర్కి ఇస్తానంటే ఏడిస్తారు, ప్రొడక్షన్ బాయ్ అన్నం పెట్టేవాడికి 100 ఇస్తానంటే ఏడిస్తారు. మీరు 5 స్టార్ హోటల్ నుంచి 2 లక్షల రూపాయలు ఫుడ్ తీసుకొచ్చి అక్కడ చెత్త కుప్పలో పారేస్తప్పుడు ఆ 2 లక్షల రూపాయలు వేస్టేజ్ అవుతుంది. మీరు బెంచ్ కార్డు తీసుకొచ్చి ఉదయం నుంచి సాయం దాకా కూర్చోబెడుతున్నారే, మీరు కార్వేలు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారే, ఒక వ్యక్తికి చార్టర్ ఫ్లైట్ వేస్తున్నారే. ఈ వేస్టేజ్ 30%. ఆ 30%ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనం అక్కడ మనకి ఏదైతే ఓవర్ సైజ్ 30% లాస్ వస్తుందో ఆ లాస్ ని మనం కాపాడుకోగలుగుతాం. బడ్జెట్ ని చూసుకొని చేసుకోకపోతే తీవ్ర నష్టాల్లోనే తెలుగు ఇండస్ట్రీ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది. సార్, పెద్ద సినిమాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఇప్పుడు అమెరికాలో షూటింగ్ జరుపుకుంటే వీటికి అంటే టారిఫ్స్ ఉండవా సార్? అది అనుకుంటున్నాను. ఇంకా ఏమి మనం పూర్తిగా వినలేదు. అమెరికాలో షూటింగ్ స్టూడియోస్ లోని అది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అమెరికాలో షూటింగ్ చేసుకుంటే వాళ్ళు మొత్తం అక్కడ ఏదో ఫ్రీ టోటల్ ఆల్ దేశాలన్నీ కూడా ఫ్రీ వచ్చేటట్టు ఏదో పెట్టినట్టు. అది పూర్తిగా చదవలేదు, ఓన్లీ జస్టిస్ లైట్ గా మనం చూసాం. దాని విధానాలన్నీ కూడా చూసి మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. సార్, ఇటువంటి ఒక ప్రతిపాదన ఏపీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఏపీలో షూటింగ్ జరుపుకోండి, టికెట్ రేట్లు పెంచుకోండి అన్నట్టుగా చేశారు. సో అది ఇది ఒకటే అనుకోవచ్చా సార్? ఏంటి, ఏ రాష్ట్రానికి ఏ దేశానికి ఆ దేశం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలనుకుంటున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలనుకుంటున్నాము, ఎంప్లాయ్మెంట్ పెరగాలనుకుంటున్నాము, మన రాష్ట్రాన్ని మనం డెవలపింగ్ అవ్వాలనుకుంటున్నాము. ఒక సినిమా ఇండస్ట్రీ, ఒక స్టూడియో వస్తే ఆ పక్కన ఒక 2 పరిశ్రమలు వస్తాయి. 2 పరిశ్రమలు వస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. సినిమా ఇండస్ట్రీకి మొత్తం డెవలపింగ్ కి టూరిజం కి అన్ని ముడిపడి ఉంటాయి. నాట్ ఓన్లీ ఈజ్ వన్ స్టూడియోలో 10,000 మంది, ఒక 1000 మంది ఉండొచ్చు ఎంప్లాయీస్. పక్కన పరిశ్రమ, పక్కన ఇంకో షూటింగ్స్, పక్కన ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ, పక్కన టూరిజం ఈజ్ డెవలపింగ్ మొత్తం కలిపితే 10,000-15,000 మందికి మనం ఉద్యోగం ఇవ్వగలుగుతాం. కనుక అందుకే అంటారు సినిమా ఇండస్ట్రీకి, ఎంటర్టైన్మెంట్ కి, టూరిజం కి మొత్తం టోటల్ గా డెవలపింగ్ కి ఈజ్ అ స్టేట్ డెవలపింగ్ కి కూడా దీని ముడిపడి ఉంటుంది. అందుకే చెప్పాడు ఆయన, ట్రంప్ గారు ఏమన్నారు, దేశానికి ఎంటర్టైన్మెంట్ ఎంత అవసరమో దేశానికి ఎంటర్టైన్మెంట్ మొత్తం చాలా అవసరం. ఈ రోజు నిర్వహణపోయింది. మా దేశంలో స్టూడియోలో సినిమా షూటింగ్లు చేయట్లేదు. ఎక్కడెక్కడో తాయిలాలు ఇస్తుంటే వాళ్ళు షూటింగ్లు చేసుకుంటే వెళ్ళిపోయి మా దగ్గర సినిమా రిలీజ్ చేసుకుంటే మేము పిచ్చి వాళ్ళమా అని అడిగాడు. అందుకనే బయట షూటింగ్లు చేసుకో, నీకు 100% ట్యాక్స్ సినిమా రిలీజ్ చేసుకో, మేము రిలీజ్ చెయ్యొద్దని చెప్పట్లా. మా దగ్గర షూటింగ్ చేయి, ఎంప్లాయ్మెంట్ పెంచండి, డెవలపింగ్ చెయ్యండి అంటున్నాడు. వీసా లేని వాళ్ళని బయటికి వెళ్ళండి, మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా దగ్గర ఉన్న ఎంప్లాయ్మెంట్ తీసుకోండి అంటున్నాడు. అనాథరైజ్డ్ గా దొంగతనంగా మీరు పని చెయ్యొద్దు, మీరు ఆథరైజ్డ్ గా వచ్చి పని చెయ్యండి. మీకు ఇప్పుడు రెడ్ టీవీ మీకు ఒక ఐడి కార్డు ఇచ్చి మిమ్మల్ని ఇచ్చింది, దొంగతనంగా చేయట్లేదు మీరు కదా. అలాగే ఆయన ఏమన్నా వీసా తీసుకొని మీరు రైట్ రాయల్ గా చేయండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అందుకని మీరు దొంగతనంగా చేసి మా దేశంలో ఉన్న ఎంప్లాయీస్ ని నిరుద్యోగం చేయొద్దు అంటున్నాడు. మీరు షూటింగ్లు మా దగ్గర చేస్తే మా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మా స్టూడియో గ్రోత్ పెరుగుతుంది, మా జీడిపి పెరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ తో పాటు మొత్తం పరిశ్రమలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. కనుక మా దేశానికి రక్షించుకోవడం కోసం మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి. నాట్ ఓన్లీ ప్రతి నిర్ణయం ఆయన బిజినెస్ కోసం ఆలోచించాడు, ప్రతి నిర్ణయం ఆయన దేశం కోసం ఆలోచించాడు, ప్రతి నిర్ణయం ట్రంప్ గారు ఆలోచించే ప్రతి నిర్ణయం ఆయుధాలు కొని నుంచి మన జెల్సీ గారితో బిజినెస్, నువ్వు నాకు ఇది ఇస్తానంటేనే తవ్వుకోవడానికి ఇస్తానంటే నీకు మద్దతు ఇస్తా, లేకపోతే నేను ఇవ్వ అన్నాడు. ప్యూర్ బిజినెస్ మ్యాన్ ఇస్ అమెరికా, డెవలపింగ్ ఇస్ కంట్రీ ఇస్ అమెరికా, అంతే.
వాళ్ళు మనం ఎంత చేయాలో మనమేం ఆలోచించుకోవాలో, మనమేమైనా పెంచగలుగుతామా, ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఏం చేయగలుగుతామా, ఎలా చేయగలుగుతాం అనేది ఇక మన దేశంలో మన ప్రధానమంత్రి గారు, సమాచార శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కూడా